యెషయా గ్రంథము 55 అధ్యాయము 1వ వచనం చదవండి. దప్పిగొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి. అంతే చాలు. హల్లెలూయా. ఏమన్నాడండి? దప్పిక గొనువారులారా నీళ్ళ యొద్దకు రండి అన్నాడు. నీ సన్నిధికి వస్తున్నప్పుడు నువ్వు గ్రహించవలసింది, నిన్ను నువ్వే పరీక్షించుకోవాలి. నాకు దాహం ఉందా? అంటే చాలా మట్టుకు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు దాహం ఉంటుంది, కానీ ఆ దాహము లోక సంబంధమైన దాహం. ఏంటండి? లోక సంబంధమైన దాహం. ఆ దాహాన్ని దేవుడు తీరుస్తాడేమో అని ఎంతోమంది ఆయన వెంబడిస్తుంటారు. అయితే ఆ దాహాన్ని దేవుడు తీరుస్తాడు. ఒకనొక సందర్భంలో బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువుని వెతుక్కుంటూ కొంతమంది ప్రజలు వెళ్తారు. అదే నేను 2-3 సార్లు చెప్పాను. సముద్రం మీద యేసు ప్రభు నడుచుకుంటూ వెళ్తాడు. శిష్యులు తుఫానులో చిక్కుపడిపోయినారు. అప్పుడు యేసు ప్రభు అక్కడికి వెళ్ళి ఆ తుఫానులో చిక్కుకున్న ఆ శిష్యుల్ని నెమ్మదిపరిచి మరలా యేసుప్రభు ఆ పడవలోకి ఎక్కి యేసుప్రభు కూడా వారితో పాటు ప్రయాణమై వెళ్ళిపోతారు. కానీ యేసుప్రభుని మరుసటి రోజు కొంతమంది వెతుక్కుంటూ వస్తారు. వెతుక్కుంటూ వచ్చినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు అని అన్నాడు. అప్పుడు యేసుప్రభు వారి వైపు చూసి, మీరు నన్ను వెతికింది వాక్యం అనే నీరు కోసం అయితే కాదు, కానీ ఏ దాహం ఉంది? మరలా మా అవసరతలు తీరుస్తాడేమో. అంటే మా ఇంటి అవసరతలు, నా పిల్లల అవసరతలు తీరుస్తాడనే ఒక దాహమే ఉంది, కానీ వాక్యము త్రాగాలనే ఒక దాహము లేదు. అంటే ఎప్పుడు ఉండవలసింది ఏంటి? దేవుడు కోరుకునేది ఆత్మ సంబంధమైన దాహం. ఎవరికి ఉండాలి? మనకు ఉండాలి. ఆత్మ సంబంధమైన దాహం ఉందో లేదో అని మనల్ని మనము పరీక్షించుకోవాలి. హల్లెలూయా. అందుకే ఎవరిని పిలుస్తున్నాడు? కేవలము దాహం ఉన్నవారు మాత్రమే రండి. దాహం లేని వాడికి మనం నీరిచ్చినా ప్రయోజనము లేదు. ఆ నీటి యొక్క విలువ వానికి తెలియదు. ఆ టైంలో పక్కన పెట్టేస్తాడు. దాహం వేస్తుందా లేదా? ఆ వాక్యం అనే నీటిలోనికి మనం వెళ్తున్నాం కనుక దీన్ని త్రాగడానికి. ఈ నీరు ఎలా త్రాగుతారు చెప్పండి? మామూలు నీరు ఎలా త్రాగుతారు? ఈ నీళ్ళు ఎలా త్రాగుతారు? ఈ నీరు త్రాగడానికి 2 నోరులు, ఈ నీరు త్రాగడానికి 1 నోరే. పొరపాటున ఒక నోరు పాడైపోద్దేమో అని దేవుడు ఏం చేశాడు? 2 నోరులు ఇచ్చాడు. చక్కగా 2 నోరుల ద్వారా ఏం త్రాగండి? నీటిని త్రాగండి. హల్లెలూయా. ఈ నీరు ఏం చేస్తుందంట? ఆత్మకి బలమే, శరీరానికి. అంటే దప్పిక గొనువారులారా నీళ్ళ యొద్దకు రండి అంటే దానికి అర్థం ఏంటి? నేను నీళ్ళు ఇస్తాను, త్రాగండి అని అంటున్నాడు. అంటే ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏమి ఇవ్వబోతున్నాడు ఆయన? నీళ్ళు ఇవ్వబోతున్నాడు ఆయన. ఆ నీరు ఏంటో చూద్దాం. చదవండి. రోకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనం చేయుడి. అంతే చాలు. హల్లెలూయా. తర్వాత ఇక్కడ అన్నాడు, ఇప్పుడు నీళ్ళు ఇవ్వడం స్టార్ట్ చేశాడు. అమ్మ ఇప్పటి వరకు నీళ్ళు ఇవ్వలేదు. ఏమన్నాడు? దప్పిక గొనువారులారా నీళ్ళ యొద్దకు రండి అన్నాడు. ఇప్పుడు నెక్స్ట్ వాక్యం ఏం చేస్తున్నాడంటే వాటర్ ఇస్తున్నాడు. ఇప్పుడు ఆయన వాటర్ ఇచ్చే క్రమంలో ఫస్ట్ మాట ఏంటంటే, రోకలు లేని వారులారా మీరు వచ్చి భోజనము చేయుడి. రోకలు అనగా డబ్బులున్న వారులారా మీరు వచ్చి కొని భోజనం చేయడి అన్నాడా? రోకలు లేని వారులారా అన్నాడు. అంటే డబ్బులు లేనివారు ఎవరు? పేదవారు. ఏమండి? రోకలు లేని వారులారా మీరు వచ్చి కొనమన్నాడు. డబ్బులు లేనివాడు ఎలా కొంటాడు? అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు ఏమంటాడంటే, నీ కాడ డబ్బులు లేకపోయినా పర్వాలేదు, రా, నేను నీకేం పెడతాను, కానీ భోజనాన్ని మాత్రం నువ్వు కొనాలి. భోజనాన్ని నువ్వేం చేయాలంట? కొని తినాలి. ఆ కొనడానికి మన దగ్గర ఉన్నదే సమయం. ఆ కొనడానికి మన దగ్గర ఉన్నదే సమయం. ఆ సమయం ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు సమయం ఈజ్ ఈక్వల్ టు డబ్బులు.
నరుని ఆయుష్కాలము చెప్పండి 70 సంవత్సరాలు. అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అంటే అధిక బలం అంటే కొంతమంది 100, 110 కూడా బ్రతుకుతారు. కానీ ఇక్కడ అధిక బలం ఎందుకు అన్నాడంటే ఈ 80 తర్వాత చెవులు ఏమవుతాయి? వినబడవు. నడడానికి ఏముండదు, శక్తి ఉండదు. ఏమండి? తర్వాత మాట్లాడడానికి ఇవన్నీ ఏమవుతాయి? అప్పబ్బబ్బబ్బ అయిపోయింది. ఏమ్మా ఎవరు నువ్వు? గుర్తుకు రావట్లే. ఎప్పుడు ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? అప్పుడు అంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ఈ ముసలోడు ఎప్పుడు పోతాడో ఏటో. ఎవరు? ఈ ముసలిదా ఎప్పుడు ఎందుకు వినబడదు, కనబడదు, ఏం గుర్తుండదు. ఏమండి? మళ్ళీ నడిపించి తీసుకెళ్ళాలా, బాత్రూమ్ పట్టుకెళ్ళాలా, హాస్పిటల్ పట్టుకెళ్ళాలా. అంటే బలం ఏమైంది? అంటే ఇంక అక్కడ అప్పుడు బతికున్నా మనం ఆ వ్యక్తులు కూడానా, కొంతమంది ముసలివారు ఎందుకు పాస్టర్ గారు ఇలా ఉండి బతికున్నా చచ్చిపోయినా, అప్పుడు ఆ మనిషి ఆ స్టేజ్లోకి వెళ్ళిపోయినప్పుడు కోరుకునేది మరణం. అంటే ఇక్కడ నీకు దేవుడిచ్చిన ధనం ఎంత? 70 లేదంటే 80. అంటే నీ చేతిలో దేవుడు 80 రూపాయలు పెట్టాడు. ఎంతమ్మా? 80 రూపాయలు. 80 రూపాయలు ఇప్పుడు ఎంత ఖర్చు పెట్టావు? లెక్కేసుకోండి ఒక్కొక్కరు. హ్యాపీ బర్త్డే కేకులు కోసుకుంటున్నావు కదా. 80 రూపాయలు దేవుడు నీకు ఇచ్చాడు. 80 రూపీస్లో ఎన్ని రూపీస్ ఖర్చు అయిపోయాయి? మీ ఏజ్లు నాకు చెప్పొద్దు, మీ ఏజ్లు మీకు తెలుసు కదా. ఆల్రెడీ నువ్వేం చేసావు? ఖర్చు పెట్టేశావు. ఎంత? ఒకవేళ 30 ఇయర్స్ అయితే 80లో ఎంత పోయింది? 30 రూపాయలు ఖర్చు పెట్టేశావు. ఒకవేళ 50 అయితే 80లో ఎంత పోయింది? 50 అయిపోయింది. ఇంకా ఎంత ఉంది మిగిలింది? 30 రూపాయలే. ఈ 30 రూపాయలే అడుగుతున్నాడు. ఉదాహరణకి నీకు 50 అనుకుంటే కొనమంటున్నాడు. అంటే ఇక్కడ కొనడానికి నువ్వు ఇచ్చేది సమయము. నీకు ఆయన ముందుగానే నీ చేతిలో పెట్టింది 80 రూపీస్ క్యాష్. ఇప్పుడు ఈ క్యాష్ నీ చేతిలో పెట్టాడు కదా, నీ దగ్గర లోక సంబంధమైన డబ్బు లేకపోయినా నేను ఇచ్చిన సమయం అనే డబ్బుని తీసుకొచ్చి వాక్యం అనే భోజనాన్ని ఏం చేయొచ్చు? కొనొచ్చు. నీ డబ్బులు వద్దు, నీ కానుకలు కూడా ఏమి ఇవ్వద్దులేరా, నీకు మంచి భోజనం పెడతాను రా, ఆ భోజనం తిను. ఎలా తినాలి? ఎలా? నువ్వు నీ పిల్లలు ఎంత ఆనందంగా ఉంటారో, నీ కుటుంబం ఎంత సంతోషంగా ఉంటుందో. ఇప్పుడు ఇది విన్నావు, ఇది జరగాలంటే అక్కడ అంటున్నాడు తిమోతితో, సాధకం చెయ్యాలి. ఏం చేయాలండి? ఇది ప్రాక్టీస్ చేయాలి. నువ్వు ఇప్పుడు ఈ ప్రాక్టీస్లో పెట్టాలి. ఇక్కడ ఈ రోజు నుంచి ఓకే మంచివి కొంటాను, కొనేటప్పుడు ఆలోచిస్తాను. ఎలాగ శరీర సంబంధమైన కొనేటప్పుడు ఆలోచిస్తున్నాను, ఇక ఇవి కూడా కొనడమే కనుక ఆలోచిస్తారు అని వ్యక్తిగతంగా యవన బిడ్డలైనా నిర్ణయం తీసుకోవాలి. ఏమండి? కేవలం తల్లిదండ్రుల పాత్రే కాదు, యవన బిడ్డలైనా సరే, ఫోన్లు ఉన్న యవన బిడ్డలు ఉన్నారు, టీవీల ముందు కూర్చున్న వారు ఉన్నారు. మీరు కొంటున్నారు, ఏం కొంటున్నారు? దేవుడికి నచ్చేదా? ఒకవేళ దేవుడికి నచ్చలేనిది కొని నేను చనిపోతే ఎక్కడికి వెళ్తాను? మన ఆయుష్కాలం అంతట్లో దేవుడికి నచ్చలేనివన్నీ కొనేసి మనం ఎక్కడికి పరలోకం వెళ్ళాలంటే రాణిస్తారండి? ఎందుకు రానివాడు చెప్పండి? అన్ని వ్యర్థమైన కొనుక్కొని వస్తున్నాడు, రాని బయట ఆపేయండి. మనం అంటాం లేదా? సేమ్ దేవుడు అంతే. నేను ఇచ్చిన 70-80 సంవత్సరాలు అన్ని చెత్తే కొడుకున్నాడు అని ఆపేయండి. అవన్నీ మళ్ళీ ఇక్కడ తెస్తాడు, ఆపండి, గేటు బయట ఆపండి. అయితే ఇది జరగాలంటే ఏం చేయాలంట? ప్రాక్టీస్. నువ్వు ప్రాక్టీస్ మొదలు పెట్టాలి. నువ్వు ప్రాక్టీస్ ఇప్పుడు చేయాలి. ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేసేయాలి. చర్చ అయిపోయిన తర్వాత ఓకే ఇన్ని రోజులు ఎలాటో కొన్నానో, ఇక ఎలా చెడ్డవి ఏవి కొనే ముందు ఆలోచిస్తాను. అది ఫోన్లో కొన్నా, టీవీలో కొన్నా, ఎక్కడ కొన్నా సరే ఆలోచించి కొనుక్కుంటా. ఎందుకంటే నన్ను లెక్క అడిగేవాడు ఒకడు, ఆయన ఏం లెక్క పెట్టాడంట? తల వెంట్రుకలే లెక్క పెట్టాడంటే ఆయుష్కాలం అన్నిటికంటే గొప్పది కదా. ఏమండి? తల వెంట్రుకలే లెక్క పెట్టాడంటే ఆయుష్కాలం ఎంతో గొప్పది కదా. ఆ లెక్క ఖచ్చితంగా అడుగుతాడు నన్ను ఆయన. అమ్మో ఇంక వ్యర్థమైన ప్రభువా నేను ఇంకా కొన్నాయా